పార్టీ పాలనలో యువతకు సముచిత స్థానం ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అండగా ఉండి ఆయన గెలుపు కృషి చేసిన యువ నాయకులు చిన్నాల శ్రీకాంత్, చిన్నాల కార్తిక్, రాకేష్ తో పాటు వారి అనుచరులు దాదాపు 200 మంది యువకులు గురువారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో యువతకు సముచిత స్థానం ఉంటుందని, కార్పొరేషన్ పదవులు కేటాయించడంలోనూ ఎంపీ అభ్యర్థుల విషయంలో యువతకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కానున్న రోజుల్లో యువకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, సరైన టైంలో మంచి నిర్ణయం తీసుకున్న యువకులను ఆయన అభినందించారు. చెమ్మికుంట పట్టణంలో చిన్నాల శ్రీకాంత్ మరియు వారి సోదరుడు కార్తిక్ గారి ఆధ్వర్యంలో మరియు రాకేష్ ఇంకా వినయ్ గారి ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువత జమ్మికుంట మండలం పట్టణం హుజూరాబాద్ సంబంధించిన గ్రామాల నుంచి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఇది శుభ సూచకం. ఖచ్చితంగా ఈ యువత జాయిన్ అవ్వడంతో ఇంకా టౌన్లో మాకు బలం చేకూరింది. ఎట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2.2 రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు చూసుకుంటూ ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎంపీ ఇచ్చింది, రాజ్యసభ ఎంపీ ఇచ్చిండ్రు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రు, అలాంటి యువకులకు అవకాశం ఇచ్చిండ్రు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేయడానికి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 13వ తారీఖు యువ గలం ఎట్లుంటుందో, యువత తలుచుకుంటే ఏ రకంగా హుజూరాబాద్లో ఓట్లు పడతాయో అనేది రేపు ఎలక్షన్ రిజల్ట్లో తెలుస్తుంది. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు రానున్న రోజుల్లో మేము చెప్పిన జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దాదాపు 20,000 ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యువకులు దాని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అదేవిధంగా ఏవైతే గ్యారెంటీలు కానివ్వండి అమలే పద్ధతి చూసి కూడా యువత రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, మా కాంగ్రెస్ పార్టీతో ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది, రాజకీయాల్లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తిగా యువకులు మా పార్టీలో చేరడం జరుగుతుంది. నేను ఒక యువకుడు కారణంతో వాళ్ళకు కూడా ఒక నమ్మకం, ఒక భరోసా కలుగుతుంది. అనంతరం చిన్నాల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపుకు తమ వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు యువత రత్నాన్ని మేలుకొలుపుతామని ఆయన అన్నారు. హైదరాబాద్ కాన్సెస్ ఇన్ఛార్జ్ కొట్టెల ప్రణవ్ నగర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి తిరిగి మేము ఫస్ట్ నుంచే దే పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. అప్పుడున్న కొన్ని అనివార్య కారణాల వల్ల మేము అప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితమై మేము కానీ మా యువత మా ఫ్రెండ్స్ అందరం కలిసి యూత్ ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రణవను బలపరుస్తూ ప్రణవ నాయకత్వంలో పనిచేయడానికి మీ అందరం హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో యూత్ అందరం జమ్మికుంట మండలం నుంచి వెళ్ళి హుజూరాబాద్ మండలం నుంచి కాన్స్టిట్యున్సీలో అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న రానున్న ఎలక్షన్లో ఎంపీ వెలిసాల రాజేంద్రరావు గారిని గెలిపేయడానికి మాతో మేము కృషి చేస్తామని, అట్లే రానున్న ముందు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ప్రణవని ఈసారి ఎమ్మెల్యేగా మేము ఎమ్మెల్యే కావడానికి మా అందరూ శత విధాలుగా ప్రయత్నం చేస్తామని